SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒలింపిక్స్ నిర్వహించగలమనే నమ్మకం ఉంది మోదీ. ఇద్దరు సీఎంల భేటీ, చర్చించే అంశాలివే. సనాతన సమ్మోహనం, వారాహి ఏకాదశ దినదీక్షలో శ్రీ పవన్ కళ్యాణ్ ఆదిత్య ఆరాధన. కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఒలింపిక్స్ 2036 పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత బిడ్డింగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లను ప్రధాని గురువారం భేటీ అయ్యారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే భారత్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడల పండుగను నిర్వహించేందుకు విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు. एंड फैसिलिटीज़ की बात करूँ, सब दिख रहे हैं आपकी टोली. तो फैसिलिटी सर, हम बेंगलोर साई में रहते हैं तो वन ऑफ द बेस्ट फैसिलिटीज़ हमें मिल रही हैं. जैसे आपने रिकवरी के बारे में बोला, स्लीप के बारे में बोला, और वहाँ पे जो हमारा रिकवरी का है, फूड से लेकर सारा कुछ सर बहुत अच्छा मिल रहा है हमें. और इस बार भी हम पूरी अपनी मेहनत कर रहे हैं एंड टीम हमारी जो है बहुत स्ट्रॉन्ग है. तो उम्मीद करते हैं सर इस बार और बेहतर करें और देश के लिए मेडल लेके आएँ सर. शायद किसी एक खेल पर सबसे ज़्यादा देश का प्रेशर है तो हॉकी पर होता है, क्योंकि देश के सब लोग मानते हैं तो हमारा खेल है, हम कैसे पीछे रह गए. सबसे ज़्यादा प्रेशर रहता है हॉकी के खिलाड़ियों पर, क्योंकि देश का हर बच्चा ये मानता है ये तो हमारा खेल है, ये हम कैसे हार सकते हैं. बाकियों में तो कहते हैं हाँ भाई चलो हमारे लोगों ने कोशिश की, प्रयास किया, निकाल रहे हैं. ये हॉकी के विषय में कॉम्प्रोमाइज नहीं करते और इसलिए उनको मेहनत भी ज़्यादा करनी पड़ती है. लेकिन मेरी शुभकामना है, मुझे आप पक्का करके लाओगे, मुझे पूरा भरोसा है. थैंक यू सर. थैंक यू. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రేపు శనివారం ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు సీఎం భేటీలో ఏ అంశాలపై చర్చ సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎంల భేటీకి ప్రగతి భవన్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరు భేటీ కావడం ఇదే తొలిసారి. వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఆదిత్యారాధన కత్రులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధన నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధన నిర్వహించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఒక కత్రువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా చిట్చాట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని, అప్పుడు 7 మంత్రి పదవులు తీసుకోవాలని కోరినా అంగీకరించలేదని వెల్లడించారు. ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రమే అంగీకరించానని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు టీడీపీ నుంచి కోరుకోలేదని, అయితే ఎన్డీఏ నుంచి ఆఫర్ చేసిన 2 మంత్రి పదవులు మాత్రం తీసుకున్నామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన మంత్రి పదవుల పట్ల సంతోషంగానే ఉన్నామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న హోంమంత్రి అనిత అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల పరిసరాల్లో గంజాయి తాగి అమ్మాయిలను వేధిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. బాలికల ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలి, ఓకేనా? ఫస్ట్ థింగ్ ధైర్యంగా ఉండాలి, ఓకేనా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అంటున్నారని భయపడిపోకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. ఏంటమ్మా మెనూ ఏంటి ఈరోజు? పప్పు ఆకుకూర అండి. అంతేనా? పప్పు ఆకుకూర గుడ్డు అన్ని ఇచ్చారా? అన్నీ అయిపోయాయి. అందరు పోంచారండి. ఈ రైస్ అన్న యూజ్ చేస్తున్నారు. కందిపప్పు. గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ అన్నింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ, ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అని ఉద్దేశంతో అవన్నీ తెలియజేయడం, వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది, ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాను, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారిని తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. ప్రజల కోసం నిలబడతాం, దౌర్జన్యాలు చేస్తున్న అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. టీడీపీకి ఓట్లు వేయని ప్రజలను మీకు సంక్షేమ పథకాలు ఇవ్వము, పెన్షన్లు తీసివేస్తామని బెదిరిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే. తిట్టటాలు, కొట్టటాలు, తప్పుడు కేసులు బనాయించటాలు, లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం, హెరాస్మెంట్ చేయటం, మీకు ఓట్లేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం, మీకు ఓట్లేదు కాబట్టి రేపొద్దున పథకాలేం రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే, మీ పరిపాలన శైలి అయితే, నాకు ఓటేసినా వేయకపోయినా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలనే దృఢమైన నికార్సైన రాజకీయాన్ని చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి. మీరు కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు
మీరు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి. ఆ హామీలన్నిటిని నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలల ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి, లేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని. అలాగనే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు, కనీసం ఢిల్లీ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లే లోపైన మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల మరో సినీ నటితో అతను సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్ పోలీసులు స్వీకరించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ సీఏ హరికృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు సీఏ వెల్లడించారు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా. మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉండే, అది ఈమె సహజీవనం చేస్తున్నా అతని భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశానని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి ప్రిన్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ అన్నారు. న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి. గత ప్రభుత్వం చేశారు. వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. ఐటీసీ పిఎస్పీడీ భద్రాచలం యూనిట్లో శుక్రవారం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మరియు సిఐటియు, ఐడియల్ ఎంప్లాయీస్ యూనియన్, మిత్రపక్షాల సంఘాల నాయకులు, కార్మికులతో కలిసి జనరల్ షిఫ్ట్ అడ్మిన్ బ్లాక్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, రికగ్నైజ్డ్ యూనియన్ ఇచ్చిన హామీలు, పెండింగ్ సమస్యల మీద యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, ఎంఏ షాబీర్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పాత సర్క్యులను వెంటనే రద్దు చేయాలని, పారదర్శకత కోసం నూతన క్వార్టర్స్ సర్క్యులర్ను పెడుతూ అర్హులైన ప్రతి కార్మికుని పేరును జత చేయాలని, నూతన క్వార్టర్స్ నిర్మాణం అన్ని ఫేజులను ఒకసారి ఈ వేతన ఒప్పందంలో పూర్తి చేయాలని, E3 గ్రేడ్ కార్మికులందరికీ LTA ప్రకారం క్వార్టర్స్ సదుపాయం కల్పించాలని, స్కూల్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, నర్సరీ పిల్లలకు కాలనీ నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు వెంటనే స్కిల్ మ్యాట్రిక్స్ను అమలు చేయాలని పలు అంశాలపై మాట్లాడారు. ఒలింపిక్స్ నిర్వహించగలమనే నమ్మకం ఉంది మోదీ. ఇద్దరు సీఎంల భేటీ, చర్చించే అంశాలివే. సనాతన సమ్మోహనం వారాహి ఏకాదశ దినదీక్షలో శ్రీ పవన్ కళ్యాణ్ ఆదిత్య ఆరాధన.
కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.